మంగళగిరి నగరంలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్య అన్నదాన 4వ వార్షికోత్సవం 112వ ఉచిత నేత్ర పరీక్ష శిబిరం కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుంటూరు నగరంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థాన వ్యవస్థాపకులు అర్చక పురోహితులు రామనాథం బాలకృష్ణను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 112వ నేత్ర పరీక్ష శిబిరంలో నేత్రపరీక్షలు చేయించుకొని కళ్లజోళ్లు అవసరం ఉన్నవారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు అంగ ఉపేంద్రవర్మ, పడవల మహేష్, ఆకురాతి శంకరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, రంగనాయకి, కొసనం కోట నాగశ్యామలరావు, రామనాథం కోటిలింగం, ఉద్దంటి మురహరిరావు, రామనాథం శివకుమార్, ధ్యాన విద్యార్థి ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ ప్రాంతంలో వడ్లపూడి సెంటర్లో రామనాథం చిన్నకోటయ్య శివపార్వతి గారుల వృద్ధాశ్రమం ఎంతో కాలంగా ఇక్కడి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామనాథం వెంకటేశ్వరరావు గారు సామాజిక స్పృహతో ఏదైతే వృద్ధులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు కంటి చూపుకు సంబంధించిన వైద్యం కానివ్వండి, దానికి సంబంధించి కళ్ళజోళ్ళు పంపిణీ కానివ్వండి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజున 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళగిరికి సంబంధించిన ప్రముఖులందరినీ కూడా పిరమిడ్ వ్యవస్థాపకులు అదేవిధంగా మిగతా తదితర పెద్దలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా వెంకటేశ్వరరావు గారికి మా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సామాజికంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశ ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు పరిస్థితి నుంచి కూడా అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమర యోధులు కానివ్వండి, పెద్దలు, కాస్త ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఉన్న ప్రజానీకం పట్ల ఎంతో కొంత ధనం వెచ్చించాలని మన పెద్దలు అందరూ కూడా మన విద్యాబుద్ధులు నేర్చుకున్నప్పటి నుంచి మన స్కూల్ దశ నుంచి కూడా ఇది మనందరికీ కూడా నిత్యం పాఠాలుగా ఉన్నటువంటి విషయాల్ని పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి అందరూ కూడా తెలిసే ఉంటుంది. కానీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని మనకు ఏదైతే ఈ వ్యవస్థకు మనం ఎంతవరకు ఉపయోగపడతామో అంతవరకు కాస్త చేతిలో డబ్బు ఉన్న ప్రతివారు కూడా సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి అట్లా 4 సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, భావితరాలు అంతా కూడా మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు కూడా సామాజిక కార్యక్రమాల్లో అందరం కూడా డబ్బు వెచ్చించే సామాజిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. మనకు తోచినటువంటి సహాయం పక్కవారికి ఏదో రకంగా తోడ్పడితే అది కూడా సామాజిక సేవ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మనం తోచినటువంటి సాయం పక్క వాళ్ళకి డబ్బులు ఇస్తేనో ఆరోగ్యానికి మందులు ఇస్తేనో కాకుండా పక్కవారికి మనం చేయగలిగినటువంటి చిన్న చితకా సాయాన్ని కూడా ఆ దేవుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యుల వారికి కానీ కూడా అందరికీ కూడా మరీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోటయ్య శివపార్వతి గారుల వృద్ధుల సేవా ఆశ్రమం ద్వారా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు వృద్ధులకి మధ్యాహ్నం భోజనం పెట్టడం, అట్లాగే వారి ఇంటికి సాయంత్రానికి క్యారేజీలు కట్టివ్వటం ప్రారంభించి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. మరి రామనాథ వెంకటేశ్వర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఈ విషయాన్ని 10 మంది చెప్పటం కోసం కాదు, మనం హృదయపూర్వకంగా మనం చేయాల్సిన సేవ చేయటం అనే ఉద్దేశంతో నిర్వహిస్తూ ఉన్నారు.
గత 6 సంవత్సరాల నుంచి 112వ నేత్ర పరీక్ష కళ్ళజోళ్ళు పంపిణీ శిబిరం. అంటే ఇప్పటికీ 5300 కళ్ళజోళ్ళు ఉచితంగా వారి స్వయంగా వారి శ్రమ నుంచి వచ్చినటువంటి ధనంతో వెచ్చించారన్నమాట. అది అట్లా ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలకు కూడా ఇక్కడ వృద్ధులు అనేది ఇంపార్టెంట్. డబ్బులు ఉందా లేదా అని కాదు, వృద్ధులు చేసుకోలేని వారు, వాళ్ళకి అవకాశం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్తంత మనం భోజనం వడ్డించాలి. అన్నదానం అన్నిటికన్నా పుణ్యము. కాబట్టి ఇక్కడ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి మధ్యాహ్నం వేడివేడి ఆహారం, వాళ్ళకి ఆ వయసు తగ్గట్టు సరిపోయినటువంటి కూరలు, ఉప్పు, కారం అవన్నీ ఏదైతే వారికి ఆరోగ్యాన్ని శ్రేయస్సునిస్తుందో అలాంటి ఆహారాన్ని మరి అద్భుతమైనటువంటి ఇక్కడ దీన్ని వండి వడ్డించే దేవతలు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో ప్రేమతో వండి వడ్డించి వాళ్ళకి ఇవ్వటమే కాకుండా రాత్రికి మళ్ళీ క్యారేజీలు కూడా కట్టిస్తారు. అంటే ఈ పూట పెట్టేశాము, మన పని అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాం అనేది కాకుండా అది మనం ఏ ఉద్దేశం చేస్తున్నామంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 పూటలా భోజనం అందాలి అనే ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా ఆ సేవలు అందిస్తూ ఉన్నటువంటి మరి రామనాథ వెంకటేశ్వర గారికి టీం అందరికి కూడా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళకి వృద్ధులకి ఆహారం అందించడమే కాకుండా వాళ్ళకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది ఆశ్రమం ధ్యాన విద్యార్థి. ఈ విద్యార్థులందరూ ఇప్పుడు చక్కగా వాళ్ళు ఎంతో టాలెంట్ అంతా వాళ్ళు ఉపయోగించారు. చక్కగా భగవద్గీత పాడారు, పాటలు పాడారు, దేశభక్తిని. మరి ఇదంతా కూడా పిల్లల్లో కూడా అంటే భారతదేశ పౌరులైన ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో జీవించటానికి అందరూ బాగుండాలని కోరుకోవటమే కాదు, దానికి మన వంతుగా మన చేయుతను కూడా అందించాలి. తన్ మన్ ధన్ మనం ఒక ఆలోచన రూపంలో ఇవ్వాలి, లేకపోతే సేవ రూపంలో ఇవ్వాలి, ధనం రూపంలో ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషి 3 తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మొట్టమొదట ధ్యానం అంటే మన మనసులో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. దానివలన మన జీవితం బాధలకు గురి అవుతూ ఉంది, శరీరం రుగ్మతల పాలవుతూ ఉంది. శరీరం రుగ్మతలు రాకుండా, మనసు ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే మొట్టమొదటి శరీరానికి స్థానం ఎంత అవసరమో మనసుకి ధ్యానం అంత అవసరం. అదేదో ధ్యానం అంటే అదేదో మతానికి సంబంధించిందో, లేకపోతే మనకు పని లేదు కాబట్టి పని లేని వాళ్ళు చేసేదో, లేకపోతే డబ్బులుంటే డబ్బులు చేసేవాళ్ళు కాదు. అనారోగ్యం అనేది, ఒత్తిడి అనేది ధనానికి సంబంధం లేదు, తెలివికి సంబంధం లేదు, కులానికి, మతానికి సంబంధం లేదు, దేశానికి సంబంధం లేదు. ఎవరైతే ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలనుకుంటారో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. తర్వాత మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మన జీవితంలో ఏదైతే ఒడిదుడుకులు ఎదుర్కొన్నామో వాటన్నిటిని ఎదుటి వారికి కూడా ఎదుర్కోకుండా ఉండాలంటే మనం దానం చేయాలి. ధ్యానము, దానము, సేవ. మరి ఇలాంటి రాజకీయ ప్రముఖులు వారి పద్ధతిలో వాళ్ళు దానం చేసేవాళ్ళు ఉన్నారు, సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే సామాజిక సేవా కార్యకర్తగా రామనాథ వెంకటేశ్వర గారు వారి సేవ వాళ్ళు చేస్తున్నారు. మన సేవ మనం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 చేయాలి. ధ్యానం చేయాలి, మన కోసం మనం దానం చేయాలి, పేదవారి కోసం సేవ చేయాలి. ఎప్పుడైతే సేవ చేస్తామో దాని ఫలితం అనేది మన జీవితంలో ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను అనమాట. ఎవరికి ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్య పోవాలంటే దానికి ఒకటే మార్గం, సేవ చేయాలి. రామాయణంలో చక్కని ఉదాహరణ ఉంది, ఇది తెలుసుకుంటే అర్థమవుతుంది. మరి శ్రీరామచంద్రుడు భార్యా వియోగంతో భార్యను అపహరించారు. ఆవిడ ఎత్తుక్కోవాలని పెట్టి ఆవిడ ఎతుకుతూ సీతామాతను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఎదురవుతాడు. ఏమిటి సమస్య అని అడిగినప్పుడు, నా భార్యని ఒకడు అపహరించాడు, ఆవిడని ఎతుకుతూ నేను తిరుగుతున్నాను, నా భార్య వియోగం నుంచి నేను బయటికి రావటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి శ్రీరామచంద్రుల వారు చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి, మా రాజుగారు కూడా అలాగే భార్య అపహరించబడి, సుగ్రీవుడు మా రాజుగారు వాళ్ళ అన్నగారు వాలి భార్యని అపహరించటం వలన మా రాజుగారు కూడా భార్య వియోగంతో ఆ దుఃఖంలో ఉన్నారు. మీ దుఃఖం తీరాలంటే ఎవరైతే మీలాంటి దుఃఖంతో ఉన్నారో వాళ్ళ దుఃఖం తీరితే మీకు దుఃఖం తీరుతుందని చెప్పారనమాట. ఈ పాయింట్ గుర్తుంచుకోండి.
అప్పుడేం చేశారు శ్రీరామచంద్రుడు, నా భార్య పోయి నేను ఎత్తుకుంటే నీ సమస్య పరిష్కరిస్తాను అనలా, ముందు నీ సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి సుగ్రీవుడి యొక్క భార్యని తీసుకొచ్చి ఆవిడకి అప్పచెప్పిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడు సీతామాతను ఎత్తుకోవడానికి కావాల్సినటువంటి సహకారం అంతా కూడా ఆ యొక్క సైన్యం నుంచి, వానర సైన్యం నుంచి అందించబడింది. మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరాలి అంటే ఎదుటివారికి, అలాంటి సమస్యతో ఉన్నవారికి మనం సహాయపడాలి అని చెప్పేది మన భారతీయ సనాతన సాంప్రదాయం. ఇది మర్చిపోయాం. నా బతుకు నాదే, నేను సంపాదించుకుంటే చాలు, నేను బాగుంటే చాలు. ఇంపాసిబుల్. మన జీవితంలో ప్రతి క్షణం మన జీవితం నడుస్తూ ఉందంటే 5 రకాల శక్తులు మనకు పనిచేస్తూ ఉన్నాయి. 5 రకాల శక్తుల్లో ఏ ఒక్క శక్తి మనకు సహకారం లేకపోయినా కుదరదు. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవికమైన సామ్రాజ్యం, 5 రకాలైనటువంటి ప్రకృతి వనరులు మనం సహకరిస్తూ ఉంటేనే మన జీవితం నడుస్తూ ఉంది. అదంతా మన తెలివితో నడుస్తూ ఉందనుకుంటున్నారు. నీ తెలివి, నీ బలము, నీ శక్తి దేనికి పనికిరాదు. నేను బాగా సంపాదించాను, పెద్ద బిల్డింగ్ కట్టాను, నా ఎంత బిల్డింగో చూడండి, ఎన్ని రకాలుగా కట్టానో చూడండి, రండి అని చెప్పేసి మన పిలిచి ఆ ఇల్లు లేకపోతే వాళ్ళు సంపాదించిందో చూపిస్తా ఉన్నారు. నువ్వు కట్టిన గోడలకి ఆ ఖనిజ సామ్రాజ్యం సహకరిస్తేనే, అంటే ఆ మట్టి, రాయి, గ్రానైట్స్ ఏదైతే నువ్వు గొప్ప గొప్ప అనుకుంటున్నావో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమాత అందించింది. ఆ ఖనిజాలు వస్తేనే నువ్వు ఆ ఇల్లు కట్టుకున్నావు. ఆ ఖనిజం లేకపోతే నీ దగ్గర డబ్బులు దేని పనికి వస్తాయి? చెదలబట్టిపోతాయి. అలాగే ఆ దర్వాజాలు చూపిస్తూ ఉంటారు. ఓ అద్భుతంగా నా దర్వాజాలు చూడండి, నా తలుపులు చూడండి, ఇన్ని లక్షలైనవి, అన్ని లక్షలైనవి, నా కుర్చీలు చూడండి, నా చైర్లు చూడండి ఎంత ఉందో అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ ఆ యొక్క వృక్ష సామ్రాజ్యం నుంచి వచ్చినాయి. వృక్ష సామ్రాజ్యం పొద్దున్నే లేవగానే టీ తాగాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది? టీ పొడి, ఆ వృక్ష సామ్రాజ్యం నుంచి వస్తూ ఉంది. పొద్దున్నే లేవగానే కాఫీ తాగాలి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? జంతు సామ్రాజ్యం నుంచి వస్తుంది. జంతువులు సహకరించకపోతే మరి ఈరోజు మనం ఏదైనా చేసుకోవాలంటే, ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతమంది సహకారం కావాలి? ఈ పిల్లలకి నేర్పిస్తున్నారంటే మనుషులు పరస్పర సహకారం కావాలి కదా. పరస్పర సహకారం లేకుండా మన జీవితం ఒక్క క్షణం కూడా గడవదు. అవునా కాదా? కాబట్టి మరి మానవుల యొక్క సహకారం ఉందా లేదా? మరి ప్రకృతి యొక్క సహకారం, దైవిక సామ్రాజ్యం అంటే దేవతాశక్తులు, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా సహకరించాలి. ఈరోజు ఎండ ఎక్కువైపోయిందనుకో ఏమవుతుంది? వర్షం ఎక్కువైపోయిందనుకో ఏమవుతుంది? నీరు లేదనుకో ఏమవుతుంది? ఇవాళ సూర్యుడు రాలేదనుకోండి ఏమైద్ది? అంటే ప్రకృతి సహకారం కావాలా వద్దా? మనిషికి ఈ స్పృహ లేదు. మనిషికి ఏదో నా 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 అనుకున్నారు కానీ నీ వల్ల ఏమి అవ్వట్లేదు. నువ్వు అంతా ప్రకృతి సహకరిస్తూ ఉంది కాబట్టి వాటన్నిటితో నువ్వు మమేకమై ఎప్పుడైతే స్నేహభావంతో ఉంటావో నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. లేకపోతే 3 రోగాలు 60 నొప్పుల్లా ఉంటుంది. రోగాలు నొప్పులతో జీవిస్తున్నారంటే ఈ జ్ఞానం లేక, అంతేగాని తినే తిండి అనుకుంటున్నారు. తినే తిండి గురించి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పచ్చడి మెతుకులు తినేవాళ్ళు, సద్దన్నం తినేవాళ్ళు. అప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు బుద్ధి లేని వచ్చింది, బుర్ర వేడెక్కుతూ ఉంది. ప్రకృతిలో ఏం చెప్తున్నారంటే శరీరం ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, మనసు ఎప్పుడు విశ్రాంతిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? శరీరానికి విశ్రాంతి ఇస్తున్నారు, మనసుకు మాత్రం ఎప్పుడు పనిస్తున్నారు. రివర్స్లో జీవిస్తున్నారు కాబట్టి రోగాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే మార్గము, ముందు ధ్యానం చేయాలి. మీ మనసుని బరబరా తిరిగే మనసుని ఆపు చేసుకోవాలి. శరీరాన్ని చక్కగా విశ్రాంతినివ్వాలి, చక్కగా శుద్ధంగా ఉంచుకోవాలి. దానికి కావాల్సినటువంటి సరైన ఆహారం ఇవ్వాలి. ఇక్కడ సాత్విక ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది. మాంసాహారం నిషేధం. ఎందుకంటే అది మసాలాలు దట్టించి, హింసతో కూడినటువంటి ఆహారం మసాలాలు దట్టించి కారం, ఉప్పు, కారం ఎక్కువ వేసుకొని ఎప్పుడైతే తింటారో అది రజోగుణం అవుతుంది. ఎప్పుడైతే రజోగుణం వస్తుందో రోగాలు వస్తాయి. సద్దన్నం అలాంటివి తింటే తమో గుణం వస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదేస్తూ ఉంటారు. కాబట్టి ఉత్సాహంగా ఉండాలంటే శుద్ధ సాత్వికమైన ఆహారం కావాలి. కాబట్టి ఇక్కడ వృద్ధులందరికీ కూడా వేడి వేడి ఆహారం, తాజా కూరలు, తాజా ఆహారం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండదు.
రంగనాయక్ గారు మీరు అందరికీ తెలిసిన వారు హిందూ సనాతన ధర్మం కోసం నిరంతరం ఎన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు నాకైతే స్పష్టంగా తెలియదు, కానీ నాకు తెలిసి కూడా ఎన్నో సంవత్సరాలు అయింది. వారు నిరంతరం ఈ సనాతన ధర్మం అంటే విజ్ఞానం, ఈ విజ్ఞానం ద్వారా ఈ వ్యక్తి నిర్మాణం జరగాలి. వ్యక్తి నిర్మాణం అంటే 60 నిమిషాల వాళ్ళకి నిర్మాణం అక్కర్లేదు, వాళ్ళకి వేరే నిర్మాణాలకు రెడీగా ఉంటాయి. చిన్నారులతో వ్యక్తి నిర్మాణం జరిగితే వాళ్ళు 3 తరాల సమాజానికి ఉపయోగపడతారని మన నరేంద్ర మోడీ గారు రుజువు చేశారు ప్రపంచానికి. అటువంటి నరేంద్ర మోడీని అటువంటి వ్యక్తి నిర్మాణం చేయడం కోసం వారు నిరంతరం కృషి చేస్తున్నారు. మన మంగళగిరిలో అనేక విధాలైన అనేక కార్యక్రమాల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు చెప్పినట్లు అన్నదానం మహాదానం, విద్యాదానం మహోత్తరం మహాదానం. మాస్టర్ గారు చెప్పినట్టు ధ్యానం మీద మనసు లగ్నం కావాలంటే ముందు కడుపు కొంచెమన్నా నిండాలి. అందుకని అన్నయ్య గారు ముందు పెద్దవాళ్ళకి కడుపు నిండితే పిల్లలకు చెప్తారు, ఇంటికి వెళ్ళి అమ్మ మీరు ఇలా చేయండి అమ్మ బాగుంటుందని చెప్తారు. వాళ్ళు కడుపుతో ఆకలితో ఉంటే ఏం చెప్తారు, చెప్పలేరు కదా. అందుకని అన్నయ్య గారు ఏం చేశారంటే ప్రైవేట్ చెప్పే టీచర్స్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం, చిన్నపిల్లల దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అని చిన్నపిల్లలకి చదువుతో పాటు సంస్కారం, ఆ సంస్కారం అలవాటు అవ్వాలంటే ధ్యానం కావాలి. ఆ ధ్యానం నుండే వీళ్ళు ఏదైనా నేర్చుకోగలరు అని పిల్లలకు చిన్న చిన్న దేశభక్తి గేయాలు, దేవుడి పాటలు, ఇంకా ఏంటంటే సుభాషితాలు, అభినయ గేయాలు, భగవద్గీత శ్లోకాలు, వీటిని అర్థాలతో పాటు చెప్పడం వల్ల వాళ్లకు ఇంకా సంస్కారవంతులుగా తయారవుతారు. అలా సంస్కారవంతులుగా తయారైతే వాళ్ళు రేపు వాళ్ళ నాన్నలని, అమ్మమ్మల్ని, తాతమ్మల్ని కూడా దగ్గర ఉండి చూసుకుంటారు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం, వాళ్ళ తాతయ్యల్ని, నానమ్మల్ని కారుల్లో తీసుకెళ్ళటం, వాళ్ళకు తోచిన విధంగా బైకులో ఎట్లాగైనా సరే తీసుకెళ్ళి వాళ్ళని గౌరవించడం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే రేపు ఇప్పుడు ఇక్కడ అన్నదానం స్వీకరిస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మన టీచర్స్ని మన పిల్లలకి ఎలా తయారు చేస్తే గొప్ప సంస్కారవంతులుగా తయారవుతారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సంస్కారం చిన్నపిల్లల నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం తోచినటువంటి సమయము ఇవ్వగలిగినటువంటి టీచర్లకు కూడా ముందు నేను చాలా ధన్యవాదాలు. మాకు సహకరిస్తున్నటువంటి అయితే ఆ టీచర్లకు అన్నయ్య గారు కూడా ఊరకనే ఏం చెప్పట్లేదు, వాళ్ళకి ఎంతో కొంత భారీగా ఏం కాకపోయినా కొంత ఇస్తే అదొక తృప్తిగా ఉంటుందని అన్నయ్య గారు కూడా కొంచెం గౌరవ వేతనం వాళ్ళకి ఇస్తున్నారు. ఈ టీచర్స్ కూడా ఏంటంటే గౌరవ వేతనము ఇదేంత వస్తుందిలే మాకేం సరిపోతుందిలే అనుకోకుండా వాళ్ళకి తగిన సమయం తీసుకుంటూ పిల్లలని సంస్కారవంతులుగా తయారు చేద్దాం. రేపు మేము ఎంత సంస్కారంగా ఉన్నానో మా పిల్లలు కూడా అంత సంస్కారవంతులుగా ఉండి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని అన్నయ్య గారు చేస్తున్నటువంటి ఈ కృషికి ధన్యవాదాలు. ఉన్నటువంటి గురు పూజ్యులు, పెద్దలు, తల్లిదండ్రుల సమానులు, మిత్రులు, స్నేహితులు, మా గురువులు, మా తోటి మిత్రులు, అమ్మ నాన్నలు, వరుస అయిన వారు అందరూ, నాతోటి స్నేహితులైనటువంటి వారికి, బంధువులకు, ఈ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ వృద్ధాశ్రమము చిన్నకోటయ్య గారు, మన శివపార్వతమ్మ గారు ఇప్పుడు నుంచి కాదండి, మీకు మ్యాక్సిమం మంగళగిరి వాసులు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఆశ్రయం యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, రథోత్సవాలు అప్పుడు 10 మందికి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరం నుంచి అంటే నాకు ఉజ్జాయింపుగా సంవత్సరం అయితే తెలియదు, బ్రిటిష్ కాలం తర్వాత నుంచి అని అన్నారు. అది ఎంతవరకు అనేది సారే చెప్పాలి. తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల్ని, వారి కుమారుడైనటువంటి మన వెంకటేశ్వరరావు గారు కూడా అదే మనస్తత్వాన్ని అవలంబిస్తూ, దాంతోపాటు తల్లిదండ్రులతో సమానులైనటువంటి వృద్ధులందరికీ వారికి సేవా తత్పర భాగ్యం నాకు కలగలేదు. మీ అందరిలో వారి తల్లిదండ్రులను చూసుకుంటూ
అదే భావం కలిగినటువంటి ప్రియ సోదరులు సోదరీమణులు వారు ఎంతో తృప్తికరమైనటువంటి ఆహారాన్ని సంతృప్తిగా వారి ఇంట్లో కన్నా చక్కగా ఇక్కడ స్వగృహంలాగా భావించి ఈ యొక్క భోజన వసతులు అనేది ఏర్పాటు చేయొచ్చు. ప్రేమతో తన తల్లిదండ్రులకు వడ్డిస్తున్నంత ప్రేమతో మన బిడ్డలప్పుడు మన తల్లిదండ్రులకి మనం ఎంతో ప్రేమతో వారు మనకి అనేక విధాలుగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు. అదే తరంగా మన వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రులకి మనం తినిపిస్తున్నామా లేదా అనేది హృదయపూర్వకంగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించిన ఎడల మనం చెప్పకూడదు, కానీ మన వెంకటేశ్వరరావు గారి లాంటి వారికి అవకాశం అనేది కల్పించేవాళ్ళం కాదనుకుంటున్నా నేను. ఇది యథార్థము. అలా మనం తినిపించక మన తల్లిదండ్రుల్ని మన వెంకటేశ్వరరావు లాంటి వారికి అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈనాటి నుండి అయినా సరే తన తల్లిదండ్రులు మన బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ఎట్లాగా గోరుముద్దలు పెట్టి మనల్ని ఇంతటి వాళ్ళని ఎలా చేశారో, వృద్ధులైనప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనకి బిడ్డలే అనే భావాన్ని ప్రతి ఒక్కరూ మనసులో తీసుకొని నేటి నుండి అయినా సరే ఇక్కడ మన పెద్దలు అనేక రకాలుగా మన సంస్కృతి గురించి కానీ, మన యొక్క ప్రకృతి గురించి కానీ, మన ఆహార అలవాట్ల గురించి కానీ చెప్పి ఉన్నారు. అవన్నీ యథార్థాలే. గత సంవత్సరాల నుండి అవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నవి. అవి మనం కొత్తగా మళ్ళీ నేర్చుకుంటూ వాటిని అవలంబిస్తూ ఆది తరం నుంచి వస్తున్నటువంటి విధానాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. నేటి నుండి అయినా సరే మన తల్లిదండ్రుల్ని మన బిడ్డలుగా భావించి ఈ యొక్క ఆశ్రమాలకి అవకాశాలు కల్పించవద్దని, దయచేసి ఈ పెద్దలకి మరణించమని నా పదంలో ఏదైనా తప్పుంటే కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇవాళ ఈ వృద్ధాశ్రమం నందు 4వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న రామనాథం వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుపుతున్నారనేది నాకు గత కొన్ని రోజుల క్రితమే తెలిసింది. 1 కాదు 2 కాదండి, 100కు పైగా 111వ కళజోళ్ళ వితరణ కూడా ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదండి. ఒకరోజు ఏదో చిన్న కార్యక్రమం చేస్తేనే మనం ఎంతో తృప్తిని పొందుతాం, అదేదో చేసామని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటిది వీళ్ళ నాన్నగారు తర్వాత వీరు నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నా తెలియదు, కానీ వీళ్ళ తరాలంతా కూడా పేదలకి వృద్ధులకి తోడే ఉంటున్నారు. సాక్షాత్ దైవ రూపంలోనే మనందరికీ వీళ్ళు సాక్ష్యంగా ఇక్కడ నిలబడుతున్నారు. ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొంచినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवश्चैव किमकुर्वत సంజయః. భావం: కురుక్షేత్రంలో ఉన్న ధర్మక్షేత్రంలో నా తనయులు మరియు పాండు తనయులు యుద్ధములో ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్ర మహారాజు అడిగెను. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఒక దేశభక్తి గేయం మేమందరం కూడా పాడుతున్నాము. ఇదే మన భారతం ఇలలో మూలరథం శక్తియుతం ముక్తిపదం హరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో మూలరథం శక్తియుతం ముక్తిపదం హరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ దేశం అయినా భాషేదైనా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరసైనా కాకున్నా మనిషికి వరసైనా కాకున్నా ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో మూలరథం ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము రామాయణము మహాభారతం భాగవతముల చూసిన పదము సకల జనుల సుఖ జీవనయానం సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం. ఏ మన భారతం ఇలలో మూలరథం శక్తియుతం ముక్తిపదం హరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించెడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగనిరతి తిరుగాడెడి ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విలువీరుల కాషాయం. ఇదే మన భారతం ఇలలో మూలరథం శక్తియుతం ముక్తిపదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో మూలరథం. భారత్ మాతాకి జై. పరుల కొరకే నదులు ప్రవహించు గోవు పాలనిచ్చు చెట్లు పూలు పరమితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం: ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలని ఇస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు.
ప్రతిసారి కార్యక్రమాలకి పట్టణ ప్రముఖుల్ని సేవా రంగాల్లో ఉన్న వాడిని ఆహ్వానిస్తుంటాము. అలాగే మనం ఇవాళ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండలి పట్టణ అధ్యక్షుడు శ్రీ అడవల మహేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. అక్కడికి వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని స్వామివారికి ఈ ఆశీర్వాదానికి వచ్చిన తీసుకొని స్కూల్కి వెళ్తుంటారు. పెద్దవాళ్ళు పనులకి వెళ్ళేప్పుడు కూడా వందల మంది అక్కడ అసలు ఎంత ఖాళీ లేని పరిస్థితి ఉంటుంది. ఈ నిర్వహణ మొత్తం వారు నేర్చుకొని వారికి వచ్చే సంపాదన కూడా దానికి వినియోగించి ₹1000 ఖర్చు పెట్టి అది నిర్వహణ చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు ఎక్కడికి తీసుకోరు, మొత్తం సమస్తం సమాజ శ్రేయస్ కోసమే. ఆయనకి డాక్యుమెంట్ రైట్కి వచ్చి ₹1000 తెలుసుగా డాక్యుమెంట్ రైట్ అంటే మొత్తం సమాజానికి సేవ కోసం అర్పిస్తున్న వ్యక్తి వారికి మనం ఏదో మన కృషి కోసం ఫోటో తీసుకోండి. ఇప్పుడు మీకు షేక్ రజియా వచ్చారండి. గుంటి సత్యనారాయణ ఓకే ఎవరు చూస్తున్నాడు ఎంతో కోటేశ్వరరావు ఆపరాధ కోటేశ్వరరావు ఓకే వెళ్ళిపోవచ్చు. సైడ్ పక్కన కృష్ణకుమారి జొన్నలగడ్డ కనకదుర్గ ఎలబారు ఉన్నారండి. ఓకే అమ్మ. గొల్లా వెంకటరమణ ఓకే నాగభద్ర కావ్య